బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు జగిత్యాలలో పర్యటించనున్నారు. నార్సింగి నివాసం నుంచి జగిత్యాలకు కారులో ఇరువురు నేతలు బయలుదేరారు. జగిత్యాలలో ఈ నెల 20న జరగనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఈ సభా వేదికగా కాంగ్రెస్ మాజీ మంత్రి టి జీవన్ రెడ్డితో పాటు పలువురు కీలక నాయకులు బీఆర్ఎస్లో చేరనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు జగిత్యాలలో పర్యటించనున్నారు. నార్సింగి నివాసం నుంచి జగిత్యాలకు కారులో ఇరువురు నేతలు బయలుదేరారు. జగిత్యాలలో ఈ నెల 20న జరగనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఈ సభ వేదికగా కాంగ్రెస్ మాజీ మంత్రి టి జీవన్ రెడ్డితో పాటు పలువురు కీలక నాయకులు బీఆర్ఎస్లో చేరనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు జగిత్యాలలో పర్యటించనున్నారు. నార్సింగి నివాసం నుంచి జగిత్యాలకు కారులో ఇరువురు నేతలు బయలుదేరారు. జగిత్యాలలో ఈ నెల 20న జరగనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఈ సభ వేదికగా కాంగ్రెస్ మాజీ మంత్రి టి జీవన్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు బీఆర్ఎస్లో చేరనున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి. ఈ నెల 20వ తేదీన బీఆర్ఎస్ పార్టీలోకి మాజీ మంత్రి సీనియర్ నేత జీవన్ రెడ్డి చేరబోతున్నారు. దీనికి సంబంధించి జగిత్యాలలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్న సందర్భంగా ఈ రోజు సభాస్థలి అదేవిధంగా ఏర్పాట్లను పరిశీలించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి జగిత్యాలకు బయలుదేరి వెళ్లారు. ఈ రోజు జగిత్యాలలో పర్యటించి సభ ఏర్పాట్లు, సభకు జన సమీకరణకు సంబంధించి జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్నటువంటి 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించింది. జన సమీకరణతో పాటు సభ ఏర్పాట్లపై జగిత్యాల జిల్లా నాయకులకు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలకు కేటీఆర్, హరీష్ రావు దిశానిర్దేశం చేయబోతున్నారు. దాదాపు గత సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభలో మాత్రమే కేసీఆర్ పాల్గొన్నారు. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు బహిరంగ సభలో పాల్గొనలేదు. మరోవైపు గత డిసెంబర్ లో కేసీఆర్ తెలంగాణ భవన్ లో జరిగినటువంటి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అంతే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజాక్షేత్రంలోకి రాలేదు. కాబట్టి జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్లకు పైగా జీవన్ రెడ్డి పనిచేశారు. అదేవిధంగా మాజీ మంత్రిగా పనిచేశారు. గతంలో కేసీఆర్ పైన 2 సందర్భాల్లో పోటీ చేసి కరీంనగర్ ఎంపీగా ఓడిపోయారు. సీనియర్ నేతగా ఉన్నారు. కాబట్టి జీవన్ రెడ్డి స్థాయికి గౌరవం ఇచ్చినట్లు అవుతుందని భావించిన కేసీఆర్ జగిత్యాలలోనే బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభకు స్వయంగా కేసీఆర్ హాజరు కావడంతో పాటు జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు కేటీఆర్, హరీష్ రావు జగిత్యాలకు వెళ్లి అక్కడ సభా ఏర్పాట్లు, సభా నిర్వహణ, సభాస్థలిని పరిశీలించడంతో పాటు జన సమీకరణకు సంబంధించినటువంటి అంశాలపై చర్చించబోతున్నారు. ప్రధానంగా కేసీఆర్ సభను విజయవంతం చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునివ్వబోతున్నారు. దాదాపు సంవత్సరం తర్వాత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. కాబట్టి కేసీఆర్ స్థాయికి తగ్గట్టుగా జన సమీకరణ చేసి జగిత్యాల జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తన పట్టును నిరూపించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ, సవీన్.